హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉద్దివడని ఎక్కువ ఆయిల్ పీల్చకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకొని దీన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి 4-5 అవర్స్ నానబెట్టాలి. ఫోర్ టు 5 అవర్స్ తర్వాత పప్పు ఇలా నానిన తర్వాత వాటర్ అంతా వంచేసి మిక్సీకి వేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వీలైనంత వరకు వాటర్ వేయకుండా చూసుకోండి. అవసరమైతేనే 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా ఇలా గట్టిగా ఉండేటట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు కుకింగ్ సోడా, 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 15-20 మినిట్స్ వరకు ఊరనివ్వాలి. పెప్పర్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంతలో దీనికి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన వాటిని పిండిలో వేసుకొని కలపాలి. ముందుగా చేతులని ఇలా తడి చేసి కొంచెం పిండిని తీసుకొని వడలా ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి.